యెహెజ్కేలు గ్రంథం మొదటి అధ్యాయము 1 నుండి 13-14 వచనాలు మనం చదువుకొని ధ్యానం చేస్తున్నాం. చూడండి, గత రాత్రి 4 జీవులలో విశ్వాసకున్న పోలికలను మనం ధ్యానం చేశాము. కొన్ని విషయాలు అక్కడ మిగిలిపోయినాయి, వాటిని ధ్యానం చేద్దాం. చూడండి, 6వ వచనం, మొదటి అధ్యాయం 6వ వచనం. ఒక్కొక్క దానికి 4 ముఖములు 4 రెక్కలు కలవు. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పియ్యకాళ్ల వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను. 4ంటికి ముఖములు రెక్కలను ఉండెను. ప్రియులారా, ఇక్కడ మనం చదువుకున్న ఈ భాగంలో వాటి కాళ్ళు, ఈ జీవులకు 2 కాళ్ళు ఉన్నాయి. వాటి కాళ్ళు చక్కగా నిలువబడినవి అన్నాడు. చక్కగా నిలువబడినవి. వాటి అరకాళ్ళు పియ్యకాళ్ల వలె ఉండెను. అవి తళతళలాడు ఇత్తడి వలె ఉండెను అన్నాడు. వాటి కాళ్ళు అనేది అవి చక్కగా నిలువబడినవి అన్నాడు. నిలువబడినవి, అవి చక్కగా నిలువబడినవి. దేవుని సన్నిధిలో, దేవుని సముఖమందు ఆ జీవులు చక్కగా నిలువబడి ఉన్నాయి. నిలబడాలి, చక్కగా నిలబడాలి. 2వ అధ్యాయం 1వ వచనం. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడుము, నేను నీతో మాటలాడవలెను అనెను. నరపుత్రుడా, నీవు చక్కగా నిలువబడు. మనం నిలబడేది చక్కగా ఉండాలి, చక్కగా నిలబడాలి. వంకరగా కాదు, వంగిపోయి కాదు. వంకరగా కాదు, వంగిపోయి కాదు, చక్కగా నిలబడాలి. దేవుని సన్నిధిలో ఉన్న నీవు, నేను, మనం, దేవుని పిల్లమైన మనం చక్కగా నిలబడిన వారంగా ఉండాలి. నిలబడాలి, వంగిపోకూడదు. వంకరగా కాదు, వంగిపోయి కాదు. ప్రభు సన్నిధిలో చక్కగా నిలబడిన వారమై ఉండాలి. లూకా సువార్త 13వ అధ్యాయము. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆ విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి బలహీన పరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలువబడలేకుండా ఉండెను. ఎంత మాత్రము చక్కగా నిలువబడలేకుండా ఉండెను. దానికి కారణమేమి? దానికి కారణమే, ఆమె చక్కగా నిలబడలేకపోవడానికి గల కారణమేమి? ఏ దయ్యం పట్టుకుంది? దయ్యాలు కూడా పట్టుకుంటాయా? ఈమె ఎక్కడుందండి? ఈమె ఎక్కడుంది? సమాజ మందిరంలోనే ఉంది. ఎంతకాలం నుంచి వస్తుంది? 18 సంవత్సరాల నుంచి వస్తూ ఉంది. వస్తుంది పోతుంది, వస్తుంది పోతుంది. కానీ ఎట్లొస్తుంది? వంగిపోయి వస్తూ ఉంది, వంగిపోయి పోతా ఉంది. చక్కగా నిలబడడానికి ఆమెకే మాత్రం కూడా అవకాశం లేదు. కారణము, దయ్యం పట్టుకుంది. ఏ దయ్యం? బలహీనపరిచే దయ్యం. ఈరోజు పోతే ఏమిలే, ఆరాధనకి దేవుడు చూస్తున్నాడుగా. ఏం చూస్తున్నాడు దేవుడు? నీ ఇంటి దగ్గర ఉన్న పనులను చూస్తున్నాడు ఆయన. అవన్నీ అడ్డం పెట్టుకొని ఆరాధన మానుకోమన్నాడా?
బలహీనపరిచే దయ్యం పట్టుకుంది నీకు. అందుకే ఆరాధన మానుకుంటున్నావు, సహవాసం మానుకుంటున్నావు, పరిచర్య మానుకుంటున్నావు, సేవ మానుకుంటున్నావు. బలహీనపరిచే దయ్యం పట్టుకుంది. తీరినప్పుడు వస్తావు, లేకపోతే రావు. దయ్యం పట్టుకుంది. వంగిపోయిన దయ్యం, నడుము వంగిపోయిందంటే, వంగిపోయిన మనిషి ఏం చూస్తారండి? ఇట్లా బాగా నడుము వంగిపోయింది. వంగిపోయిన మనిషి ఎలా చూస్తారు? క్రిందే చూస్తారు, పైకి చూడలేరు. పైకి ఇలా చూడలేరు, క్రిందే చూస్తారు. మా ప్రకాశం జిల్లాలోనే, ఆంధ్రాలో మా ప్రకాశం జిల్లాలోనే కనిగిరి పరిసర ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అక్కడ ఫ్లోరిన్ వాటర్ ఉంటుంది. ఆ భూమి అదంతా కూడా ఫ్లోరిన్ వాటరు. ఆ నీళ్లు త్రాగేవారు, ఆ బావి నీళ్లు త్రాగుతున్న ఆ ప్రాంతంలో వారికి ఎముకలు మరి పట్టుకుపోయి వంగిపోయి ఉంటారు. ఇట్లా వంగిపోయి ఉంటారు, ఇటు చూడలేరు. వాళ్ళు మన ఎగతాళి చేయడం కాదు, వాళ్ళ పరిస్థితి అది. వంగిపోయి ఉంటారు. ఎక్కడ ఎందుకు, మా ఊరు ప్రక్కనే, మా ఊరు దగ్గరలోనే ఉంది ఒక మాచవరం అని. ఆ మాచవరంలో ఆ నీరు ఫ్లోరిన్ వాటర్ అయినందువల్ల ఆ గ్రామంలో ఉన్న పెద్దోళ్ళందరూ కూడా నడుము వంగిపోయిన వాళ్ళుగానే ఉంటారు. అయితే అలాగునే దయ్యం పట్టిన, బలహీనపరిచే దయ్యం పట్టిన ఈ స్త్రీ నడు వంగిపోయి ఎప్పుడు నేల వైపే చూస్తుంది, ఆకాశం వైపు చూడలేదు. భూసంబంధమైన వాటి మీదే, బలహీనపరిచే దయ్యం పట్టిన వారు భూసంబంధమైన వాటి మీదే మనసు పెడతారు, కానీ పర సంబంధమైన వాటి మీద మనసు పెట్టరు. అది బలహీనపరిచే దయ్యం. నరపుత్రుడా, నువ్వు చక్కగా నిలబడు అన్నాడు. చక్కగా నిలబడు. దేవుని సన్నిధిలో మనం చక్కగా నిలబడే వారంగా ఉండాలి. తర్వాత 2వ వచనంలో 2వ అధ్యాయం 2వ వచనం చూడండి. నరపుత్రుడు, నువ్వు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలనని ఆయన నాతో మాట్లాడినప్పుడు ఆత్మ నాలోనికి వచ్చి నన్ను నిలువబెట్టెను అన్నాడు. 3వ అధ్యాయం 24వ వచనం. నేను నేలను సాగిలపడగా ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలవబెట్టిన తరువాత యెహోవా నాతో మాట్లాడాను. కదండి, ప్రభు నీతో మాట్లాడాలి. ఆయన ఇష్టపడుతున్నాడు. నా కుమారుడా, నేను నీతో మాట్లాడతాను, నా కుమారి, నేను నీతో మాట్లాడతానని ఆయన ఇష్టపడతా ఉన్నాడు. అయితే ఎప్పుడు మాట్లాడతాడు? ఆయన పక్షముగా మనం చక్కగా నిలబడినప్పుడు మాట్లాడతాడు. ఆయన కొరకు మనం నిలబడినప్పుడు మాట్లాడతాడు. కష్టమైన, శ్రమలైనా, శోధనలైనా, బాధలైనా, వ్యాధులైనా, మరి ఎన్నైనా ఇబ్బందులైనా, ఇరుకులైనా, ఎన్ని సమస్యలున్నా ప్రభు కొరకు మనం చక్కగా నిలబడినప్పుడు ఆయన నీతో నాతో మాట్లాడతాడు. యెహెజ్కేలుతో మాట్లాడుతున్నాడు. ఆయనను చక్కగా నిలువబెట్టిన వాడు ఎవరండి? పరిశుద్ధాత్మ. ఆత్మ నాలోనికి వచ్చి నన్ను చక్కగా నిలువబెట్టాను. దేవుని ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు, మనతో ఉన్నప్పుడు మనం ప్రభు కొరకు చక్కగా నిలబడగలం. ఎక్కడో ఎందుకు పేతురు యేసు ప్రభువుని పట్టుకున్నప్పుడు పేతురు ఏమన్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదయ్యా, ఆయన నేను ఎరిగానంటారేంటి, ఆయనతో నేను ఉన్నానంటారేంటి, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు. ఎన్నిసార్లు అన్నాడు? 3 సార్లు అన్నాడు. ఎవరో తెలీదా? తెలుసా తెలీదా? ఆయనతోటే 3.5 సంవత్సరాలు తిని త్రాగి తిరిగి ఉన్నవాడు ఆయన ఎవరో నాకు తెలియదు అంటాడా? ఆ తర్వాత పరిశుద్ధాత్మను పొందిన తరువాత ప్రభు కొరకు చక్కగా నిలబడి, చెరసాలలో 16 మంది సైనికులు ఆ ప్రక్క ఈ ప్రక్క ఉన్నప్పుడు, సంఖ్యల చేత బంధించినప్పుడు పడుకొని నిద్రపోతున్నాడు. తెల్లారి చంపుతారు ఈయన్ని. పేతురుని యాకోబుని చంపినట్టు తెల్లారిన తర్వాత ఈ పేతురుని కూడా చంపుతారు అని నిర్ణయించుకున్నారు ఆ రోమా ప్రభుత్వం. అయితే ఈయన పడుకొని నిద్రపోతున్నాడు.
తెల్లారి నువ్వు చంపుతావనంటే ఎవరికైనా నిద్ర వచ్చుద్దా? మరి పేతురు ఎందుకు నిద్రపోతున్నాడు? వీళ్ళు నన్ను చంపరో, వీళ్ళు చేత కాదు, నేను వృద్ధాప్యం వరకు నేను ఉంటానని నా ప్రభువు చెప్పాడు కనుక వీళ్ళు నన్ను చంపలేరని ధైర్యంతో నిద్రపోతున్నాడు. ప్రభు కొరకు బహిరంగముగా నిలిచి సువార్త ప్రకటించాడు. ఎప్పుడు? ఆత్మ పొందినప్పుడు, ఆత్మతో నిండుకున్నప్పుడు. అబద్ధం ఆడినప్పుడు పేతురులో పరిశుద్ధాత్మ లేడు. అప్పుడు పరిశుద్ధాత్మను ఆయన పొందలేదు. పెంతెకోస్తు దినమందు పరిశుద్ధాత్మను పొందిన తరువాత ప్రాణాపాయమైన లక్ష్య పెట్టకుండా ప్రభు కొరకు నిలబడ్డాడు. మనం ప్రభు కొరకు నిలబడాలి అంటే దేవుని ఆత్మ పూర్ణులమై ఉండాలి. మనంతటి మనం నిలబడలేమండి, మనం చాలా బలహీనలం. ఒక గోనె సంచి తెచ్చి, ఒక ఖాళీ గోనె సంచి తెచ్చి ఇక్కడ నిలబెట్టి నిలబడు 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 అంటే నిలబడుతుందా? నిలబడదు. దాని నిండా ధాన్యం పోసి నిలబడమంటే ఎక్కడ నిలబడమంటే అక్కడ నిలబడుతుంది. దేవుని ఆత్మ లేని వారు బైబిల్ పట్టుకొని దేవుని మందిరానికి రావటానికి భయపడతారు, అవునా కాదా? దేవుని ఆత్మ గలవాడు బహిరంగముగా నడివీధిలో నిలబడి దేవుని గ్రంథాన్ని చేతబట్టుకొని యేసు ప్రభు పాపులు రక్షించడానికి లోకానికి వచ్చాడు అని ధైర్యముగా సువార్త ప్రకటించగలడు. ప్రభు కొరకు మనం నిలబడే వారంగా ఉండాలి. అవి చక్కగా నిలబడి ఉండెను అని చూస్తూ ఉన్నాం. తర్వాత 6వ వచనంలో వాటి కాళ్ళు చక్కగా నిలబడినవి అన్నాడు. తర్వాత వాటి అరకాళ్ళు పియ్య కాళ్ళ వలె ఉండెను. ఈ యొక్క కాళ్ళు అనేవి నిలబడుట అనేది, నిలబెట్టేవాడు ప్రభు, మళ్ళా నిలిపేవాడు ప్రభు. 40వ కీర్తన 2వ వచనములో ఏమన్నాడు? నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను, నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను అన్నాడు. ఇది స్థిరతను చూపిస్తా ఉంది. నిలుచుట అనేది స్థిరతను చూపిస్తా ఉంది. స్థిరులంగా ఉండాలి. ప్రభునందు మనము స్థిరులమై ఉండాలి. ప్రభులో మనం స్థిరంగా ఉండాలి. అస్థిరులంగా కాదు, ప్రభునందు మనము స్థిరులంగా ఉండాలని ప్రభు కోరుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనములో, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునైన నా ప్రియులారా, ఇట్లు ప్రభునందు స్థిరులయుండుడి. ప్రభునందు స్థిరులయుండుడి. స్థిరంగా ఉండాలి. ప్రభు కొరకు మనం స్థిరంగా ఉండాలి. స్థిరత అనేది కదల్చబడని స్తంభము వలె ఉండాలి. స్తంభము స్థిరంగా ఉంటుంది. ఎన్ని వడగాలులైనా, ఎన్ని తుఫానులైనా, ఎన్ని వరదలైనా, వానలైనా, ఎన్ని బాధలైనా, స్తంభము, నిలిచిన స్తంభము 100 సంవత్సరాల నుండి నిలబెట్టబడిన స్తంభాలు ఉన్నాయి. అవి కదల్చబడవు, అవి స్తంభాలు. కనుక మనం కూడా స్తంభాల వలె స్థిరంగా ఉండాలి. యెరూషలేము సంఘములో పేతురు, యాకోబులు ఎలాంటి వారట? స్తంభముల వంటి వారు. స్తంభముల వంటి వారు. ప్రభు కూడా మనలను స్తంభములుగా నిలిపేది ఎంతైనా అవసరమని ఇక్కడ చూస్తూ ఉన్నాము. తర్వాత కాళ్ళు నడకను చూపిస్తా ఉన్నాయి. కాళ్ళు నడకను చూపిస్తా ఉన్నాయి. నడక. ప్రభు కొరకు మనం బహు జాగ్రత్తగా నడిచే వారంగా ఉండాలి. ప్రభు కొరకు మన నడక జాగ్రత్త. నడక అనేది నడతను చూపిస్తూ ఉంది, ప్రవర్తనను చూపిస్తూ ఉంది. నడక బాగుండాలి. నడక నేర్పేవాడెవరు? ఆయనే. ఎఫ్రాయిమును చెయ్యి పట్టుకొని వానికి నడక నేర్పిన వాడను నేనేనన్నాడు. నడక నేర్పేవాడు ఆయనే. నడవాలి. ప్రభు కొరకు మనం
జాగ్రత్తగా నడవాలి, స్థిరంగా నడవాలి, జారి పడకుండా జాగ్రత్తగా నడవాలి. ఈ లోకమనే ఒక జారుడు బండ, ఈ లోకమే ఒక జారుడు బండ. ఎక్కడ జారి పడిపోతామో జాగ్రత్త. ఇసుకలో నడిచేవారు బురదలో నడవలేరు. మా గ్రామాలు బురద, నల్లమట్టి, వర్షం పడితే జారిపోతూ ఉంటాయి. మాకు దగ్గరలో ఇసుక గ్రామాలు ఉన్నాయి, సముద్ర తీర ప్రాంతాల్లో ఇసుక గ్రామాలు ఉన్నాయి. ఎంత వర్షం పడినా అవి జరగవు. ఆ ఇసుకలో నడిచే అలవాటు ఉన్న వాళ్ళు ఈ బురదలోకి వస్తే పడిపోతూ ఉంటారు, జారి పడిపోతుంటారు. ఈ లోకమే ఒక జారుడు బండ వంటిది కనుక నడిచే మన నడక జాగ్రత్తగా ఉండాలి, జారి పడిపోకూడదు, పడిపోకుండా నడిచే వారంగా ఉండాలి. తాను నిలిచి ఉన్నానని అనుకొనువాడు పడిపోకుండా ఉన్నట్లు తన్ను తాను జాగ్రత్తగా చూసుకోవాలి. ఏం పర్లేదు, నాకేం పర్లేదు, నేను పాటలు పాడతాను, వాయిద్యాలు వాయిస్తాను, పరిచర్య చేస్తాను, ఎన్నెన్నో చేస్తాను, అన్నీ ఎన్నో, నాకు అన్నీ ఉన్నాయి, అన్నీ తెలుసు, నాకు ఏమీ లోపం లేదు అనుకున్నావా, జాగ్రత్త, పడిపోవడానికి అవకాశం ఉంది. జారి పడకుండా చూసుకోవాలి. మన నడక బాగుండాలి, మన నడత బాగుండాలి, మన మాటలు బాగుండాలి, మన ప్రవర్తన బాగుండాలి. ప్రభు కొరకు మనం చక్కగా నిలిచి నడిచేవారంగా ఉండాలి. శృంగారం అనే దేవాలయపు ద్వారం దగ్గర కూర్చున్నవాడు కుంటివాడు, కుంటివాడు, పుట్టింది మొదలుకొని వాడు కుంటివాడు. ఆ కుంటివాడైన మనుష్యుడు నజరేయుడైన యేసు నామమున లేచి నిలిచెను, నిలిచి నడిచెను, నడిచి గంతులు వేశాను, గంతులు వేస్తూ దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడా, దేవాలయంలోకి వెళ్ళాడా? అంతకుముందు వాడు నిలిచేది తెలియదు, నిలవలేడు, నడవలేడు, పరిగెత్తలేడు, గంతులేయలేడు. మరి ఇప్పుడు లేస్తున్నాడు, నిలిచాడు, నడుస్తున్నాడు, గంతులేస్తున్నాడు. పిల్లారా, నడక అనేది మనం జాగ్రత్త కలిగి ఉండాలని గమనిస్తూ ఉన్నాం. ఆ తర్వాత చూడండి 7వ వచనం, 8వ వచనం. వాటి 4 ప్రక్కల రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండెను అన్నాడు. రెక్కలున్నాయి, 4 రెక్కలు ఉన్నాయి కదా, ఆ రెక్కల క్రింద మానవ హస్తముల వంటి హస్తములు ఉండేను. హస్తములు ఉన్నాయి. ఈ జీవులకి ఏమున్నాయి? రెక్కల క్రింద ఏమున్నాయి? హస్తములు ఉన్నాయి. హస్తము, హస్తం అనేది దేనికి సూచన అంటే పని చేయుటకు సూచన. ఆకాశము దేవుని చేతి పని అని వ్రాయబడింది. ఆకాశం ఆయన చేతి పని. ఆ తర్వాత మానవుడు ఆయన చేతి పని. ఒక మాట చదవండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 15వ వచనం. ఆ స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరవను. చూడుము, నా అరచేతుల మీద నేను నిన్ను చెక్కుకొని ఉన్నాను. అరచేతుల మీద ఆయన నిన్ను నన్ను చెక్కుకొని ఉన్నాడు. మనకు రూపం ఇచ్చాడు, రూపురేఖలు ఇచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, అంతరేంద్రియములు కలుగజేశాడు. ఇవన్నీ కూడా ఆయన అరచేతుల మీద నిన్ను నన్ను చెక్కాడు, చెక్కుకున్నాడు. తల్లి గర్భములో ఉన్నప్పుడు, పిండముగా ఉన్నప్పుడు మనకు రూపాన్నిచ్చాడు, రూపునిచ్చాడు, అవయవాలు ఇచ్చాడు, అంతరేంద్రియములు ఇచ్చాడు, చక్కని ఆ రూపాన్నిచ్చాడు. మంచి అందమైన
ఆ రూపాన్ని ప్రభు మనకిచ్చాడు. ఆయన అరచేతుల మీద చెక్కుకున్నాడు. అబ్బాయి పుట్టాడు, తల్లి గర్భం నుంచి పుట్టాడు. పుట్టిన తర్వాత వాళ్ళు వీళ్ళు వచ్చి చూస్తారు. చూస్తే ఈ పిల్లడు నల్లగా ఉన్నాడంట. ఈ పిల్లడు ఎట్టున్నాడు? నల్లగా ఉన్నాడంట. ఏంది చింతపండు, పాత చింతపండు ఉండట్టున్నాడు, ఏంది నీ పిల్లోడని ఎగతాళి చేస్తున్నారు. పాత చింతపండు ఉన్నట్టున్నాడంట. ఏంటి ముఖం ఎట్టుంది? రే నీ ముఖం చేసినట్టు ఒకట్రా, పాత చింతపండు లాగా ఉన్నాను. వరుస అయిన వాళ్ళు, మేనత్తలు లేకపోతే వాళ్ళు మేనమోళ్ళు వరుస అయిన వాళ్ళు అంటూ ఉంటారు. కానీ ఆ బొమ్మను చేసిన వాడెవరు? ఆ రూపాన్ని ఇచ్చిన వాడెవరు? నల్లటి రంగు అయినా, ఎర్రటి రంగు అయినా, బంగారు ఛాయ అయినా, పాల వంటి ఛాయ అయినా, దేహమైనా, ఆ రూపాన్ని, ఆ రంగునిచ్చిన వాడు ఎవరండి? దేవుడు. నువ్వు ఎవరిని ఎగతాళి చేస్తున్నావు? నల్లటోడని పిల్లోని ఎగతాళి చేస్తున్నావు. కానీ నువ్వు ఎవరిని ఎగతాళి చేస్తున్నట్టు జాగ్రత్త. ఆ రూపాన్ని ఇచ్చిన వాడు ప్రభు. ఆయన చేతి పని అయి ఉన్నాం. మనము ఆయన చేతి పని అయిన, ఆయన మన కుమ్మరి, ఆయన చేతిలో మనం మట్టి పాత్రలం. ఆయన మేము నీ చేతి పని అన్నాడు యేషయా. ఆయన చేతి పని అయిన, ఆయన చేతులతో మనలను సృజించాడు, కలుగజేశాడు, రూపాన్ని ఇచ్చాడు. అలాగైతే హస్తం అనేది పనిని చూపిస్తా ఉంది. హస్తం అనేది పనిని చూపిస్తా ఉంది. పని ప్రభు కొరకు మనం పని చేసేవారంగా ఉండాలి అనేది గమనిస్తున్నాం. ఆ అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయము 33వ వచనం చూడండి. ఎవరి వెండినైనను, బంగారమునైనను, వస్త్రమునైనను నేను ఆశింపలేదు. నా అవసరముల నిమిత్తము, నాతో ఉన్నవారి నిమిత్తము ఈ నా చేతులు కష్టపడ్డాయి అంటున్నాడు. ఎవరు? పౌలు. ఈ నా చేతులు కష్టపడ్డాయి, ఈ చేతులతో పనిచేశాను. మీకు భారంగా ఉండకూడదని, మీకేమాత్రము మరి భారంగా ఉండకూడదని, నా నిమిత్తము, నాతో ఉన్న వారి నిమిత్తము. లూకాయంతో ఉన్నాడు, పౌలు తిమోతాయంతో ఉన్నాడు, తీతాయంతో ఉన్నాడు. ఆయనతో ఉన్నవారి నిమిత్తము, ఆయన నిమిత్తము ఈయన ఏం చేశాడట? చేతులతో పని చేశాడట. నా చేతులు కష్టపడ్డాయి, ఈ నా చేతులతోనే పని చేశానంటున్నాడు పౌలు. పని, చేతులు పనిని చూపిస్తా ఉన్నాయి. పనివాడు జీతానికి పాత్రుడు. పని చేయకుండా ఆహారం కూడా తినకూడదట కదా. మరి నేను విశ్వాసిని, నేను సేవకుని కనుక నేనేం పని చేయను అంటే, ఏం పని చేయవా? చేయాలి. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక చూడండి, మొదటి పత్రిక 4:12 చదవండి. సహోదరులారా, మర్యాదగా నడుచుకొనుచు మీకేమీ కొదువ లేకుండా ఉండునట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారము మీరు పరుల జోలికి పోక మీ సొంత కార్యములను జరుపుకొనుట యందును, మీ చేతులతో పనిచేయుట యందును ఆశ కలిగి ఉండవలని మిమ్మును హెచ్చరించుచున్నాను. ఈ తెస్సలోనికైలు చేసే పొరపాటు ఏంటంటే, ఇది మంచి సంఘం, తెస్సలోనికై సంఘం మంచి సంఘం, ప్రేమగల సంఘం, ప్రయాసపడే సంఘం, సువార్త ప్రకటించే సంఘం, ప్రార్థించే సంఘం, మంచి సంఘం, మాదిరి అయిన సంఘం. కానీ ఇందులో ఒక లోపం ఉంది. ఏంటి లోపం అంటే,
ప్రభు రాబోతున్నాడు, ప్రభు వస్తాడు, ప్రభు రాబోతున్నాడు కనుక ఇక మనకు ఉద్యోగాలు ఎందుకు, మన వ్యవసాయాలు ఎందుకు, మనకు వ్యాపారాలు ఎందుకు, మనకేం అక్కర్లేదు. అన్న ఇజ్రాయల్ అన్న, నీ దగ్గర డబ్బు ఎంత ఉంది? 1,00,000 రూపాయలు ఉన్నాయన్న. అయితే తీసుకురా, మొత్తం వాటిని వండుకొని అందరం తిందాం. శిఖన్న, నీ దగ్గర ఎంత ఉందన్నా? నా దగ్గర 2 లక్షలు ఉన్నాయి. అయితే తీసుకురా, మొత్తం తీసుకుని వండుకొని తిందాం అని ఒకరి దగ్గర ఉన్న ఆ సంఘములో ఉన్న వారి దగ్గర ఆ సొత్తు అంతా, ఆ ధాన్యం అంతా పంచుకొని వండుకొని తింటున్నారు. పని లేదు, పాట లేదు, ఇట్లాగే ఉంటున్నారు. ఎందుకు? ప్రభు వస్తాడు, ఇంకా మనకెందుకు? ప్రభు వస్తాడు కనుక మనకెందుకు అక్కర్లేదు. ఈ లోపం ఉంది ఈ సంఘంలో. అందుకు పౌలు అంటున్నాడు, మీరు పరుల జోలికి పోవద్దు. నీ ఆస్తి తీసుకురా, నీ ధాన్యం తీసుకురా, నీ సొమ్ము తీసుకురా అని చెప్పాను. పరుల జోలికి పోవద్దు. ఎవరంతటికి వారే కష్టపడండి, మీ చేతులతో పని చేసుకొని ఆహారం సంపాదించుకొని ప్రభు వచ్చేంత వరకు నమ్మకంగా మీరు జీవించండి అని హెచ్చరిస్తూ ఈ పత్రిక రాశాడు. అందుకనే ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో పరలోకము నుండి ప్రభు వస్తాడు, క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేస్తారు, ఆ మీద సజీవులుగా ఉన్న మనం మార్చబడి వారితో ఏకమై సదాకాలం ప్రభుత్వం కూడా ఉండడానికి మేఘాల మీద మనం కొనిపోబడబోతున్నాం. అంతవరకు మీరు మీ చేతులతో కష్టపడి ఆహారం సంపాదించుకోండి, పరుల జోలికి పోవద్దు అని వారిని హెచ్చరిస్తూ ఈ పత్రిక రాశాడు. కనుక చేతులు అనేది పనిని చూపిస్తా ఉన్నాయి. పని చేద్దాం, ప్రభు పని చేద్దాం, ప్రభు పనిలో ఉందాం, ప్రభు సేవ చేద్దాం. ఈ చేతులతో అనేకులకు కరపత్రాలు అందిద్దాం. ఈ చేతులు ప్రభు కొన్నాడు. ఈ ప్రభు చేతులు మన చేతులు కాదు. ఈ చేతులతో ప్రభు పని చేద్దాం, కరపత్రాలు అందిద్దాం, అనేకులను ప్రభు దగ్గరకు ఆహ్వానిద్దాం, సువార్త ప్రకటిద్దాం, నోరు సువార్త ప్రకటిద్దాం, చేతులతో కరపత్రాలు అందిద్దాం, అనేకులను ప్రభు దగ్గరకు నడిపిద్దాం, ప్రభు పని చేద్దాం. ప్రభు పని. అతడు నావలే దేవుని పని చేయుచున్నాడు. ఎవరు? తిమోతిని గురించి పౌలు చెప్తున్నాడు, అతడు నావలే దేవుని పని చేయుచున్నాడు. దేవుని పని. మనం ఏ పని చేయాలి? కుటుంబం కొరకు పని చేయాలి, చేయాల్సిందే. వ్యవసాయమా, వ్యాపారమా, ఉద్యోగమా, అది ఏదైనా సరే దేవుని కుటుంబం కొరకు పని చేయాలి, కుటుంబాన్ని పోషించాలి. ఎవడైనాను తన కుటుంబమును పోషించకపోతే వాడు విశ్వాస త్యాగము చేసిన వాడే అవిశ్వాసి కంటే చెడ్డవాడు. కనుక కుటుంబ పోషణ కొరకు పని చేద్దాం, అదే సమయంలో దేవుని పని చేద్దాం. దేవుని పని చేద్దాం, ప్రభు పని. ఆ పనిలో యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు ఆశీర్వదింపబడును అంటే ఎంత బాగుండండి, ఎంత బాగుండు. కానీ అలా లేదు, శాపగ్రస్తుడవుతాడన్నాడు. యెహోవా కార్యములను, ఆయన పనులను అశ్రద్ధగా కాదు శ్రద్ధతో చేయాలి. శ్రద్ధగా పనిచేయువాడు ఏమవుతాడట? శ్రద్ధగా పనిచేయవాడు ఏలుబడి చేస్తాడు. సంఘంలో పరిచర్య శ్రద్ధగా చేస్తే, సమర్పణ కలిగి చేస్తే, ఆసక్తితో చేస్తే, పరిశుద్ధంగా చేస్తే, సంఘములో పరిచారకుడుగా ఉండి పరిచర్య చేస్తే, ఆ పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు రాను 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 నీవే సంఘ కాపరి కాబోతున్నావు. అది యవనస్తులు జాగ్రత్త. దేవుని సంఘములో మొట్టమొదట వారి పని పరిచర్య. ప్రభు పనిలో పరిచర్య చేయాలి. పరిచర్య చేస్తూ ఉండగా ప్రభు నీ పనిని గుర్తించి, నీ నమ్మకత్వాన్ని బట్టి, నీ యోగ్యతను బట్టి ఆయన సంఘ పెద్దగా, కాపరిగా, సేవకునిగా, సువార్థికునిగా ప్రభు నిన్ను పైకి లేపుతాడు. అంతవరకు కనిపెట్టి ఉండాలి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. తగిన సమయమందు ఆయన మిమ్మును హెచ్చించునట్లుగా ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులయుండుడి.
ఆయన హెచ్చిస్తాడు. ఆయన హెచ్చించేంత వరకు కనిపెట్టాలి. అన్నా నువ్వు పెద్దోడు నువ్వు దొలుగు, నేను వస్తున్నా. ఏడకు నువ్వు వచ్చేది? ఏడకు నువ్వు వచ్చేది? నువ్వు వస్తే సంఘానికి కీడే కానీ మేలేం కాదు. ప్రభు హెచ్చిస్తే నువ్వు ఖచ్చితంగా రావాలి. ప్రభు ఎన్నుకుంటే, ప్రభు ఏర్పరచుకుంటే, ప్రభు నియమిస్తే తప్పక నీవు రావాలి. కనుక పని చేద్దాం, ప్రభు పని నమ్మకంగా చేద్దాం. హస్తములు అనేవి ప్రభు పనిని చూపిస్తూ ఉన్నాయి. ఆ తర్వాత చూడండి 12వ వచనం చదవండి. అవన్నీ చక్కగా ఎదుడుకు పోవుచుండెను, వెనుకకు తిరగక ఆత్మ ఏ వైపునకు పోవుచుండునో ఆ వైపునకే పోవుచుండెను. ఆత్మ ఏ వైపునకు పోవుచుండెను ఆ జీవులు ఆ వైపునకు పోవుచుండెను. ఆత్మ పోవుచున్న వైపు జీవులు పోతున్నాయి. ఆత్మ నడిపించినట్లుగా జీవులు నడుస్తున్నాయి. పరిశుద్ధాత్మ నడుపుదలలో ఈ జీవులున్నాయి. ఆత్మ చేత నడిపింపబడుతూ ఉన్నాయి. ఆత్మ చేత నడిపింపబడుతున్నాయి జీవులు. ప్రియులారా, మరి యెహెజ్కేలును కూడా, దేవుని సేవకుడైన యెహెజ్కేలును కూడా పరిశుద్ధాత్మ నడిపించను, బలపరచను అని చూస్తున్నాం. 3వ అధ్యాయం 12వ వచనం. అంతలో ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అన్నాడు. 14వ వచనం. ఆత్మ నన్ను ఎత్తి తోడుకొని పోగా అన్నాడు. 24వ వచనం. ఆత్మ నాలో ప్రవేశించి నన్ను చక్కగా నిలువబెట్టగా. ఆత్మ నన్ను ఎత్తుకొని పోగా అని 10 పర్యాయాలు ఈ గ్రంథంలో వ్రాయబడింది. ఆత్మ నన్ను ఎత్తుకొని పోయెను, తోడుకొని పోయెను, ఆత్మ నన్ను నడిపించాను. పిల్లారా, దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడాలి. దేవుని పిల్లలమైన మనం మన ఇష్టానుసారంగా నడవడం కాదు, మన ఇష్టం వచ్చినట్లు నడిచేది కాదు. దేవుని ఆత్మ చేత నడిపింపబడిన వారంగా ఉండాలి. యెహెజ్కేలును దేవుని ఆత్మ ఎత్తుకొని పోయెనంటే మనకు అర్థం కావాలంటే, మా ఊరు ప్రక్కన ఒక వాగు ఉంది. ఆలేరు వాగు అని ఒక వాగు ఉంది. బాగా వర్షాలు కురిసినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ వాగు, ఆ ఆలేరు ఆ వైపు కట్టలకు, ఈ వైపు కట్టలకు బాగా తన్ని పట్టి పారుతూ ఉంటుంది, పెద్దగా పారుతూ ఉంటుంది. వర్షాలు లేకపోతే మామూలుగా మోకాళ్ళ లోతు నీళ్ళు కూడా ఉండవు. మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి, అంతే, ఒక మోకాళ్ళ లోతు నీళ్లు ఉంటాయి. వరదలు వచ్చినప్పుడు ఆ గట్టు ఈ గట్టు పొర్లి పారుతూ ఉంటాయి. అప్పుడు ఈ మోకాళ్ళ లోతు నీళ్లు ఉన్నప్పుడు ఈ దరి నుండి ఆ దరికి నడిచిపోవచ్చు, అవునా కాదా? నడిచి వెళ్ళొచ్చు. మరి ప్రవాహము ఆ గట్టు ఈ గట్టు తన్ని పట్టి పారుతూ ఉన్నప్పుడు మనం ఇక్కడ దిగితే ఎక్కడికి వెళ్తాం? నేరుగా ఒడ్డుకి వెళ్తామా? వెళ్ళలేము. అది కొంత దూరం వెళ్ళిన తర్వాత ఇక ఆ ప్రవాహం స్వాధీనంలోకి మనం వెళ్ళిపోతాం. ఆ ప్రవాహం తీసుకెళ్ళి ఎక్కడ ఒడ్డును పడేసుద్దో ఆడబడేస్తుంది. ఈతొచ్చిన వాళ్ళైతే తప్ప బ్రతికి బయటికి రారు. అలాంటి ప్రవాహం చూడండి. మరి ఆత్మ స్వాధీనములోనికి మనం వెళ్ళాలి, కానీ మన స్వాధీనంలో మనం ఉండకూడదు. యెహెజ్కేలు ఆత్మ నన్ను ఎత్తుకొని పోయాడు. ఆత్మ, పరిశుద్ధాత్మ యెహెజ్కేలుని ఎత్తుకొని పోయాను. ఆత్మ స్వాధీనములోనికి వెళ్ళాను. పరిశుద్ధాత్మ స్వాధీనములో మనం ఉండాలి. ఇప్పుడు ఆరాధన చేశాం, మనమంతా ప్రభు సన్నిధికి వచ్చాం, ఆరాధన చేశాం, ప్రభుని ఆరాధించాం. కానీ ఎలా ఆరాధించాం? దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ
సత్యముతోనూ ఆరాధించాలి. ఫిలిప్పీ 3వ అధ్యాయం 3వ వచనం చదవయ్యా. ఫిలిప్పీ 3:3 చదవండి. ఏమన్నాడు? శరీరమును ఆస్పదము చేసుకొనక దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధించుచు అన్నాడు. దేవుని యొక్క ఆత్మ వలన ఆరాధన. మన ఆరాధన మన ఇష్టానుసారంగా కాదు. ఆత్మ, పరిశుద్ధాత్మ మనలను ఆరాధనలో నడిపించువాడు పరిశుద్ధాత్మ. ఆరాధనలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ. ఆరాధించాం, ప్రభును స్తుతించాం, ప్రభును గణపరిచాం, ఆయన ఆరాధించాం. పరిశుద్ధాత్మ మనలను ఆరాధనలో నడిపించాడు. ఏ ఒక్క వ్యక్తి మనల్ని ఆరాధనలో నడిపించలేదు, నడిపించకూడదు. పరిశుద్ధాత్మే మనల్ని ఆరాధనలో నడిపించువాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనం చదవండి. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు గనుక ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. అంటే పరిశుద్ధాత్మ మన పక్షంగా విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రార్థన చేయడం మన చేతవా? ఒక ఐఏఎస్ ఆఫీస్ గారి దగ్గరికి వెళ్ళి, ఆయన ఛాంబర్లోకి వెళ్ళి ఒక ఆయన దండం పెట్టాడంట. అయ్యా నమస్కారం అయ్యా అన్నాడు. ఏమండి, రండి రండి, మీకేం కావాలి, ఏం కావాలి, ఏం వస్తుంది, నా నుంచి మీరేం కోరుతున్నారని అడిగాడట. ఏమి లేదయ్యా, నీ దగ్గరకు వచ్చి నువ్వు పెద్ద ఆఫీసరు కదా, జిల్లా కలెక్టరు కదా, మరి నీ చేత ప్రార్థన చేయించుకుందామని వచ్చాను అన్నాడంట. ప్రార్థన. పేదవాడివైతే ఒక 5 ఎకరాల భూమి, బారంబ భూమి రాసిస్తా, పట్టా ఇస్తా, ఇల్లు లేదా ఇల్లు కట్టిస్తా, ఇంకేదన్నా ఆరోగ్యం లేదా నీకు హాస్పిటల్లో ఉచితంగా వైద్యం చేయిస్తా, నీకే సహాయమైనా చేయిస్తాను, కానీ ప్రార్థన చేయడం నా చేత ఏమైద్ది అన్నాడట. ఐఏఎస్ ఆఫీసర్ చేత ప్రార్థన చేయడం అయిద్దా? మన సంఘంలో విద్య లేని ఒక పామరుడు సహోదరుడు దగ్గరకు వస్తే గంటాపదంగా ప్రార్థన చేస్తాడా చేయడా? ఇందువల్ల ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడ, చదువు లేని ఈ పామరుడు ఎక్కడ? ఐఏఎస్ ఆఫీసర్ విద్యావంతుడైతే కావచ్చు, కానీ ఆత్మ లేనివాడు గనుక ఆయనకు ప్రార్థన చేయడం చేత కాదు. విద్య లేని పామరుడైనా, ఎన్నిక లేని వాడైనా, సహోదరుడైనా, సోదరైనా దేవుని ఆత్మ చేత నింపబడి ఆత్మ పూర్ణుడై ఉన్నప్పుడు ఉచ్చరింప శక్యము కాని మూల్గులతో ఆయన ప్రార్థన చేయగలడు. ఆత్మ కలిగిన వాడు, పరిశుద్ధాత్మ మనలను ప్రార్థనలో నడిపించువాడు. పరిశుద్ధాత్మ మనలను ప్రార్థనలో నడిపించువాడు. ఆ తర్వాత అపోస్తలుల కార్యము 20:28. అపోస్తలుల కార్యం 20:28. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా నియమించెనో ఆ యావత్తు మంద విషయమై, మందను గూర్చియు మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్త కలిగి ఉండండి అన్నాడు. చాలండి. పరిశుద్ధాత్మ పెద్దలను నియమించువాడు. పరిశుద్ధాత్మ పెద్దలను నియమించువాడు పరిశుద్ధాత్మే గాని ఇక ఎవరు కాదు. మా సంఘంలో మేము 4 పెద్దలను నియమించుకున్నామండి. నా పక్షంగా ఒక ఇద్దరిని, ఆయన పక్షంగా ఒక ఇద్దరిని నియమించుకున్నాం అని నియమించారంట. నియమిస్తే ఏమైంది? చిరగు పార్టీ అయింది కదండి. సంఘములో పెద్దలను నియమించు అధికారం
మనకు లేదు. పరిశుద్ధాత్మయే నియమించువాడు. దీనికి ఒక ఉదాహరణ ఏమంటే, గొర్రెలు తన కాపరిని నియమించుకోగలవా? గొర్రెలు తన కాపరిని, నువ్వు మా మీద కాపరిగా ఉండయ్యా అని చెప్పిన ఒక కాపరిని గొర్రెలు నియమించుకోగలవా? నియమించుకోలేవు. అలాగనే సంఘం ఒక కాపరిని నియమించలేదు. నియమించేవాడు యజమాని. నా గొర్రెలను కాయుము అని ఒక కాపరికి యజమాని ఆ గొర్రెలు అప్పగిస్తాడు. అలాగనే మహోన్నతుడైన దేవుడు ఒక కాపరికి, యోగ్యుడైన ఒక కాపరి, నమ్మకస్తుడైన ఒక కాపరికి ఈ మందను అప్పగిస్తాడు. పరిశుద్ధాత్మయే పెద్దలను నియమించువాడు. అపొస్తలుల కార్యం 13వ అధ్యాయం 1వ వచనం. సంఘములో బర్నబా, నీగరనబడిన సుమయోను, కురేనీయుడు లూకియా, శతుర్థాధిపతి హేరోదు కూడా పెంచబడిన మనయోను, సౌలు అను ప్రవక్తలు బోధకులు ఉండిరి. వారు ప్రభును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ, నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని వారితో చెప్పాను. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచండి. పిలిచేవాడు, నియమించేవాడు ఎవరు? పరిశుద్ధాత్మ. సువార్త సేవకుని నియమించేవాడు పరిశుద్ధాత్మ, పిలిచేవాడు పరిశుద్ధాత్మ. పిలుపు లేకుండా సేవకు రాకూడదు. ప్రభు పిలుపు ఉండాలి. ప్రభు పిలుపును బట్టి పిలుపు లేకుండా సేవకు రాకూడదు. పిలుపుండి ప్రభు పిలిచాడు, ఆయన సేవకు నన్ను పిలిచాడు అని గుర్తించి, సంఘము గుర్తించి నిన్ను సేవకునిగా ప్రత్యేకపరచాలి, అప్పగించాలి. అంతే. సంఘం అప్పగిస్తుంది కానీ సంఘం సేవకుని చేయదు. సేవకుని చేసేది పరిశుద్ధాత్మ, పిలిచేవాడు పరిశుద్ధాత్మ. సంఘము గుర్తించి సేవకు అప్పగిస్తుంది, అంతే. ఆ తర్వాత అపొస్తలుల కార్యం 16వ అధ్యాయం 6వ వచనం. ఆస్యలో వాక్యము చెప్పకూడదని పరిశుద్ధాత్మ వారిని ఆటంకపరచెను. 7వ వచనం. యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు. తర్వాత 19వ వచనంలో లేక 10వ వచనంలో చూస్తే, ఒక దర్శనములో మాకు వచ్చి సహాయము చేయమని ఒక మనుష్యుడు పౌలుకు దర్శనములో కనబడి పిలిచినప్పుడు, ఇది దేవుడు మమ్మును పిలిచి ఉన్నాడను, ఆత్మ ద్వారా దేవుడు మమ్మును మాసిదోనియా సేవకు పిలిచి ఉన్నాడని పౌలు తెలుసుకున్నాడు. సేవలో నడిపించేవాడు, సేవకు పిలిచేవాడు పరిశుద్ధాత్మ, సేవలో నడిపించేవాడు పరిశుద్ధాత్మ. కొన్ని విషయాల్లో ఆటంకపరిచేవాడు కూడా పరిశుద్ధాత్మ. దేవుని ఆత్మ చేత మనం నడిపింపబడుతున్నాం. యెహెజ్కేలు ఆత్మ చేత నడిపింపబడ్డాడు. ఆత్మను నెత్తుకొని పోయెను, ఎముకలు కలిగిన లోయలో నన్ను దించెను. ఆ సబ్జెక్ట్ వేరు. కనుక పరిశుద్ధాత్మ, ఆత్మ ఏ వైపుకు పోవుచుండెనో జీవులు ఆ వైపునకు పోవు. పరిశుద్ధాత్మ నడిపించేవాడుగా ఉన్నాడు. ప్రియమైన సోదరుడా, సోదరి, మరి ఆత్మ చేత మనం నడిపింపబడాలి. అంతేగాని మనం ఆత్మ సంబంధులంగా ఉండాలి కానీ శరీర సంబంధులం కాదు. ఆత్మ స్వాధీనములో ఉండాలి కానీ మన స్వాధీనములో, శరీర స్వాధీనములో కాదు. ప్రభు పిల్లలమైన మనం ఆత్మ ఏ వైపు నడిపించునో ఆ వైపు మనం నడిచే వారంగా ఉండాలి. దేవుడి మాటలు మనందరి కొరకు దీవించుగాక. ప్రార్థించుదాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడవైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. ఘనమైన, అమూల్యమైన, శ్రేష్టమైన మీ నామమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియ ప్రభువా, 3 దినాలు మీ సన్నిధి సౌభాగ్యమును మాకిచ్చి శ్రేష్టమైన ఈ సహవాసములో చక్కని
అనుభూతులు పొందడానికి కృప చూపారు. అందును బట్టి స్తోత్రాలు. హుబ్లీలో ఉన్న బేతనియా క్రిస్టియన్ అసెంబ్లీలో స్థానిక సంఘములో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి, వారి బిడ్డలను దీవించండి, వారి క్షేమం దయచేయండి, పెద్దలను ఆశీర్వదించండి, యవనస్తులను బలపరచండి, మీ కృపా దీవెనలతో నింపమని, ఈ సంఘమును విశేషముగా ఆశీర్వదించమని యేసు ప్రభు అమూల్యమైన నామమున వేలాదిగా స్తోత్రాలు వందనాలు చెల్లించి ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.